దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడిని కోసము అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవునికి మేము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు మన పక్షుని యుద్ధము చేయబోతున్నాడు. దేవుడు మన పక్షముగా ఉండి పని చేయబోతా ఉన్నాడు. మనం చేయాల్సిందంటే ఊరక ఉండి చూడటమే. ఊరకుండుము, దేవుడు నీ పక్షముగా పని చేయబోతున్నాడు. మనము చాలా సందర్భాల్లో ఇది నా సమస్య, నా కష్టము, నా బాధ, నా యొక్క బలహీనత అని చెప్పేసి ఆ యొక్క సమస్య వైపు తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు మన పక్షంగా యుద్ధము చేయబోతుంది, దేవుడు మన పక్షంగా పని చేయబోతున్నాడని మనం గ్రహించలేకపోతూ ఉంటాం. ఈ మాట బైబిల్ గ్రంథమందు మోషే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఎర్ర సముద్రం ముందుంటుంది, వెనకాల శత్రువులు ఉంటారు. ఈ నిర్గమకాండం 14-13లో గమనించవచ్చు. అందుకు మోషే, భయపడకండి, మీరు యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఎంత గొప్ప మాట అంటే ఇది. చూడండి దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సందర్భం ముందు వెళ్ళిపోతున్నప్పుడు ఫరో మరలా తన హృదయం కఠినపరచబడి మరలా సైన్యమును తరుముకుంటూ వారి యొక్క సైన్యమును తీసుకుని ఈ ఇజ్రాయెల్ ప్రజలను తరుముదామని వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ముందు ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల శత్రు సైన్యం ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు. మా పరిస్థితి ఏంటి? మేము మరి ఇక్కడ వారి చేతులు చచ్చే బదులు వారికి దాసులం అయిపోతాము, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నశింపజేయాలని మోషే తీసుకొచ్చామని చెప్పేసి మోషే మీద అందరూ సనుక్కొని వారు డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఏమని? నీ వెనక్కి వెళ్ళిపోతాము, దాసులం అయిపోతామని చెప్పేసి. చాలా మంది కూడా సమస్య రాగానే దేవుడిని వదిలేద్దామని, వెనక్కి వెళ్ళిపోదామని అని, సాతానుకు లోకానికి బానిస అయిపోదామని చెప్పేసి, దాసులం అయిపోదని చెప్పేసి అని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, ఊరకుండండి. మీ పక్షముగా మీరు సైలెంట్గా ఉంటే, మీరు ఓపికతో ఉంటే, మీరు తగ్గించుకొని ఉంటే మీ పక్షంగా దేవుడు పనిచేస్తాడు. అదే దేవుడు పని చేయకుండా మనం పని చేస్తే అక్కడ అద్భుతం మనం చూడలేం. దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటువంటి పనిని మనం చూడాలి. దేవుడు మనం ఏం చేస్తామో చూస్తాడు దేవుడు. అయితే మనము సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడు తాను పని చేయాలని ప్రారంభిస్తాడు. ఇదే నిర్గమకాండం 14-16 చూస్తాము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోవుదురు. చూడండి, మనం సైలెంట్గా ఉంటే జరిగేది ఏంటి? ఆనాడు ఇజ్రాయేల్ సైలెంట్గా ఉంటే జరిగింది ఏంటిది? ఎర్ర సముద్రం వైపు చెయ్యి ఎత్తాడు మోషే. అక్కడ ఏమైంది? అక్కడ 6 నేల ఏర్పడింది, సముద్రం 2 పాయలైంది. ఇంత గొప్ప అద్భుతం ఎక్కడైనా జరిగిందా ఈ భూమి మీద? ఇంతవరకు ఎప్పుడైనా ఇక మీదట ఎక్కడ జరగలేదు. అంటే దేవాదేవుడు ఏదైనా శక్తి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు అని చెప్పేసి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. సముద్రం పాయలవడం అంటే మామూలు విషయం కాదండి. అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు ప్రజల ముందు చేసి చూపించాడు. వారి ప్రజలందరూ నడిచిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. ప్రజలందరూ లక్షల ప్రజలు బయటికి వెళ్ళిపోయారు, సముద్రం మధ్య నుండి బయటికి వెళ్ళిపోయారు. శత్రువులు అదే దారిలో నుండి వద్దామనుకున్నారు, కానీ అదే సముద్రంలో నీళ్ళలో వారందరూ కలిసిపోతారు. దేవునికి మేము కలుగును కాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో ఉండి బాధపడుతున్నా కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను యుద్ధము చేయబోతున్నాను, నేను పని చేయబోతున్నాను. మీరు ఊరకుండండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయా? సమస్య నుంచి భయపడకండి. నా సమస్య ఇది, నా బాధ ఇది, నా కష్టం ఇది, నా ఒంటరితనము, నా వేదన, నా అప్పులు, నా అనారోగ్యాలు అని చెప్పేసి నీవు సొంత ప్రయత్నం చేయమాకు. దేవునికి చెప్పు, నువ్వు ఊరకుండు, సైలెంట్గా ఉండు. ఆయన పని చేస్తాడు నీ పక్షంగా. ఆయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడని పక్షంలో మాట్లాడతాడు. ఏది నీ దగ్గర రావాలని దేవుడు తీసుకొస్తాడు. ఎట్లా జరగాలని దేవుడు జరిగింపజేస్తాడు. మనము ఆ పని చేద్దామని ప్రారంభించి మనం చేస్తే మనం ఓడిపోతాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు స్పష్టంగా రాసి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఊరక ఉన్నట్లయితే మీరు గొప్ప కార్యం చేస్తారు. ఇది జరుగుతుందా అని ఎవ్వరు కూడా జరగదు అని చెప్పి అందరూ ఆశ్చర్యపడే విధంగా ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎర్ర సముద్రం పాయలడం అనేది ఎవ్వరు ఊహించలేదు. అసలు ఇది జరుగుద్దా, ఇట్లా కూడా జరుగుద్దా అనుకున్నారు. ఆ ఫరో కూడా అనుకుంటాడు, అనేక మార్లు ఎర్ర సముద్రం చూసి ఉండొచ్చు ఫరో, కానీ ఇది జరుగుతుందా అని ఎవ్వరు ఒక్కరు కూడా ఊహించలేదండి. ఈరోజు నేటికి కూడా అదొక పెద్ద మర్మమై ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఇది జరుగుతుందా, ఇది కూడా జరుగుద్దా, ఇట్లాంటిది కూడా జరుగుతుందా, మీ దేవుడు చేస్తాడా అని నీ చుట్టూ ఉన్నవారు అని ఉండొచ్చు. అయితే నీవు గనుక నమ్మకంగా ఉండి
నేను దాసుడినైపోతాను, ఆ సమస్యకి నేను వెనక్కి వెళ్ళిపోతాను, నాకు ప్రార్థన వద్దు, దేవుని సన్నిధి అని చెప్పి నువ్వు అనుకుంటే ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. కానీ నువ్వు ఎప్పుడైతే నా దేవుడు చేస్తాడు అని నువ్వు ఆయన వైపు చూసి సమాధానంతో నెమ్మదితో ఊరకుండి నిలబడతావో అప్పుడు నా దేవుడు ఆయన యాక్షన్ తీసుకొని ఆయన పని ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన చేసే పని ఎలాంటిదంటే, ఆయన యుద్ధం చేసేలా ఉంటుందంటే శత్రువుని నాశనం చేస్తాడు, నీకు మెండైన దీవెన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. నీ జీవితంలో ఎంత పెద్ద కష్టమే, ఎంత పెద్ద పోరాటంలో ఉన్నా కానీ ఆ పోరాటాన్ని ఎర్ర సముద్రం పాయలు చేసినట్టుగా దేవుడు పాయలు చేయబోతున్నాడు. నీ కష్టమంతా సునాయాసంగా వెళ్ళిపోతుంది, నీకున్న బాధ అంతా సునాయాసంగా వెళ్ళిపోతుంది. ఏ కష్టం లేకుండా, ఏ బాధ సమస్య లేకుండా సింపుల్ నువ్వు దేవుడిని బయట తీసుకురాబోతున్నాడు. నీ ఒంటరితనమైన నీ బాధలైనా, నీకున్న ప్రతి ఏది దుఃఖకరమైనది ఏదైనా కూడా నా దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. నువ్వు ఊరకుండు, సైలెంట్గా ఉండు, దేవుని స్తుతించు, దేవుని వైపు చూడు. దేవుడు తన కార్యాన్ని జరిగించి తన నామానికి మహిమకరంగా నిలబెట్టుకోబోతున్నాడు. తనకు సాక్షిగా నేను వాడుకొనబోతున్నాడు. దేవుడి మాట దీవించి ఆశీనును గాక. ఈ వాగ్దానం నువ్వు నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన లేపించు. తద్వారా నీ జీవితం దేవుడు గొప్ప మేలుడు జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా వందనాలు, స్తోత్రం చెల్లించడం సహాయం చేయండి. ఆనాడు ఎర్ర సముద్రం పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వెళ్ళావు ప్రభా. అదే ఎర్ర సముద్రంలో శత్రువుని నాశనం చేసావు తండ్రి. ఈనాడు అయ్యా మేమును మా ముందు ఎర్ర సముద్రం సమస్యలు, కష్టము, బాధ ఎంతో ఉంది. ఆ యొక్క సమస్య నుంచి బయట పడాలంటే మేము ఊరకుండమంటున్నావు. ప్రజలను ఆ రోజు మోసే ఊరకుండండి, భయపడకండి, దేవుడు చేసే గొప్ప కార్యాన్ని చూడమని చెప్పావు. అదేవిధంగా మేము మాకున్న కష్టంలో, సమస్యలు, బాధలు, అనారోగ్యంలో, అప్పుల్లో, నిందలు, అవమానాలు, ఒంటరితనంలో ప్రభా తండ్రి అయ్యా మేము పని చేయడం కాదు, మీరు పని చేయండి ప్రభా. మా జీవితం మీరే గొప్ప కార్యం జరిగింది. ఈ దినమంతా మీ కాపుదల, నెమ్మది, సంరక్షణ మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రవర్తించుకుని నా సరైన యేసు శ్రేష్ఠ కృతజ్ఞతలతో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.